గాలికి ఎగిరే పొట్లు ఎక్కడ పడుతుంది దానికి తెలుసండి? ఏమండి, అది ఎగిరిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. అది ఈ లోకములో మన ప్రయాస కూడా అలాగే ఉంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి సంపాదించుకోదు అని కాదండి. మీకు కావలసిన అన్నీ ఆయనకి తెలుసండి. నీతిగా ఉన్న వాళ్ళు సంపాదించలేదా? దేవునికి టైం ఇచ్చిన వాళ్ళు సంపాదించలేదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు సంపాదించలేదండి? చెప్పండి. అబ్రహాము దేవుని యందు భయభక్తులు గలవాడే కదండి. మరి అతనికి ఆస్తిపాస్తులు లేవా? ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగినవాడే కదా. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కదా. ఇజ్రాయేలుకు దేవుడు రాజుగా చేయలేదా? కనుక మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అప్పుడు మనం ఈ భూమి మీద ఆశీర్వదింపబడతాం, పరలోకంలో కూడా ఆశీర్వదింపబడతాం.